ప్రపంచం మొత్తం మీద అతి పెద్ద సినిమా స్క్రీన్ ఇదొక్కటి మాత్రమే. నేను అబద్ధం చెప్పట్లేదు మామ, నిజంగానే నిజం చెప్తున్నాను. ఇదే అతి పెద్ద సినిమా స్క్రీన్ త్రూఅవుట్ ద వరల్డ్. లెట్స్ సీ ఆన్ గూగుల్. చూసారుగా, ట్రౌంపలాస్ట్, లియోన్బర్గ్, జర్మనీ. అలాంటి ఒక థియేటర్లో ఎలాంటి సినిమా చూడాలో అలాంటి సినిమానే చూడడానికి వెళ్ళాము. అదే అవతార్ 3. ఇది ఒక విజువల్ వండర్ మామ, ప్రతి ఒక్కడికి తెలుసు. కానీ ఇలాంటి ఒక సినిమాని ఇలాంటి ఒక థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయడం అనేది అస్సలు ఎక్స్పెక్టే చేయలేదు నేనైతే. చాలా 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 ఇంటెన్స్గా చాలా అద్భుతంగా ఉంది. ఆ స్క్రీన్ అయితే అస్సలు మైండ్ పోయింది. లైఫ్లో ఇలాంటి ఒక పెద్ద సినిమా స్క్రీన్ చూడాలనుకుంటే మనం పొద్దున్నే 5ంటికి లెగాలన్నమాట. ఎందుకంటే అక్కడ ఇంగ్లీష్లో ఎప్పుడు పడితే అప్పుడు వేయడనమాట. జర్మనీలో మోస్ట్లీ జర్మన్ లాంగ్వేజ్లోనే వేస్తాడు చాలా మూవీస్. చాలా చాలా తక్కువ స్క్రీన్స్కి, అది కూడా ఓన్లీ డేకి 1 స్క్రీన్ అలా మాత్రమే ఇంగ్లీష్లో వేస్తాడు. సో మనం ఎత్తుక్కొని బుక్ చేసుకొని మరీ వెళ్ళాలన్నమాట. సో మేము అలాగే వెళ్ళాం అనమాట. లైఫ్లో ఇలాంటి ఒక బిగ్గెస్ట్ సినిమా స్క్రీన్ని మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకుంటే మీరు ఫస్ట్ జర్మనీ రావాలి. జర్మనీలో స్టుట్గర్ట్ అనేది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సిటీస్లో అది ఒక సిటీ. అక్కడి నుంచి లియోన్బర్గ్ అనే ఒక స్మాల్ సిటీ ఉంటుంది. సో చాలా ట్రైన్స్ అవైలబుల్గా ఉంటాయి. సో స్టుట్గర్ట్ టు లియోన్బర్గ్ ట్రైన్లో వెళ్ళాలి. అక్కడి నుంచి బస్సు ఉంటుంది 5 minutes. ట్రౌంపలాస్ట్, లియోన్బర్గ్, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్క్రీన్, అక్కడికి డైరెక్ట్గా దింపేస్తాడు. మేమైతే నియర్లీ 4 hours ఆఫ్ జర్నీ అయితే చేసాము. మరి ఇలాంటి ఒక స్క్రీన్ని ఎక్స్పీరియన్స్ చేయాలంటే తప్పదండి. యాక్చువల్గా సినిమా అయితే 9 o'clock మార్నింగ్, కానీ చాలా చాలా లేట్ అయిపోయింది. ఎందుకంటే జర్మనీలో ట్రైన్స్ చాలా డిలే చేస్తాయి, ఒక్కొక్కసారి సడన్గా క్యాన్సిల్ కూడా చేసేస్తాయి. టీబీ అనేది ఒకటి ఉంటుంది, అస్సలు నమ్మలేము దాన్ని. సడన్గా ప్లాట్ఫామ్ చేంజ్ అంటాడు, సడన్గా క్యాన్సిల్ అంటాడు, అస్సలు మైండ్ బద్దలైపోద్ది అనమాట. ఇలా ఉంటుంది సిచ్యువేషన్. ఫైనల్లీ ట్రౌంపలాస్ట్, లియోన్బర్గ్ అయితే మనం రీచ్ అయిపోయాం. అండ్ ఇంకో రీజన్, అవెంజర్స్ డూమ్స్డే, ద సెకండ్ టీజర్, థర్, ద గాడ్ ఆఫ్ థండర్, ఆ పర్టిక్యులర్ టీజర్ని చూడడానికి నేను వచ్చాను అనమాట. నాట్ ఓన్లీ ఫర్ అవతార్ ఫైర్ అండ్ డాష్. లోపలికైతే ఎంటర్ అయిపోయాం. ఎలా ఉంటుందో చూద్దాం. లెట్స్ సీ. సీరియస్లీ ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఉంది స్క్రీన్. చాలా 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 పొడుగు ఉంది. నేను కెమెరాలో రికార్డ్ చేస్తున్నప్పుడు జూమ్ని 1 నుంచి 0.5కి జూమ్ అవుట్ చేసి మరీ చూపిస్తున్నాను. ఎందుకంటే నా కెమెరాలో అస్సలు పట్టట్లేదు ఆ స్క్రీను. అందుకే చాలాసార్లు జూమ్ అవుట్ చేస్తున్నాను. 0.5లో పెట్టి మీకు చూపిస్తున్నాను. లిటరల్లీ ఒకడు వచ్చి అడ్వర్టైజ్ చేశాడు, ఇదే వరల్డ్స్ బిగ్గెస్ట్ సినిమా స్క్రీన్ అని. లెట్స్ సీ. It's 39 by 21 meters. This thing is bigger than my future. Okay, all right. బాక్స్ చూపిస్తున్నాడు కదా మామ, అది మన చూసే టీవీ అనమాట. మన ఇంట్లో బిగ్గెస్ట్ టీవీ ఏదైతే ఉంటుందో, ద హైయెస్ట్ ఇంచ్ టీవీ అది. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ సినిమా థియేటర్లో మనం నార్మల్గా సినిమా చూసేది. సో ఇప్పుడు దిస్ ఈజ్ ద వరల్డ్స్ బిగ్గెస్ట్ సినిమా స్క్రీన్. ఇదే ట్రౌంపలాస్ట్, లియోన్బర్గ్ అనమాట. సో ఇది మ్యాటర్. చెప్పడం మర్చిపోయా, ద 3D ఎఫెక్ట్స్ అయితే నా లైఫ్లో అలాంటి 3D ఎఫెక్ట్స్ చూడలేదు. సీరియస్గా చెప్తున్నాను, కామెడీగా కాదు. అసలు లిటరల్లీ ఒక వాటర్ అయితే వచ్చినప్పుడు ఆ వాటర్ని మేము మా చేత్తో, మన ఓన్ హ్యాండ్తో టచ్ చేస్తున్నట్టు మేము ఫీల్ అయ్యాం. అది నేనైతే సీరియస్గా చెప్తున్నాను, నేను నిజంగానే ఫీల్ అయ్యాను. వెయిటింగ్ ఫర్ థర్. సో ఈ ప్రపంచం మొత్తం మీద ద మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ విజువల్ వండర్ మూవీ ఏదైనా ఉందంటే ఆ ఫస్ట్ ప్లేస్లో అవతార్ ఉంటుంది. 1 అయినా సరే, ద వే ఆఫ్ వాటర్ అయినా సరే, ద ఫైర్ అండ్ యాష్ అయినా సరే. లెట్స్ సీ. చాలా బాగుంది. మీరు కనుక జర్మనీ వస్తే ఖచ్చితంగా మిస్ అవ్వకుండా ఈ సినిమా థియేటర్కి అయితే ఖచ్చితంగా రండి.
వన్ ఆఫ్ ద వరల్డ్స్ బిగ్గెస్ట్ సినిమా స్క్రీన్. తప్పకుండా మర్చిపోకండి అప్పుడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ ఆల్సో మీకు ఎలాంటి డౌట్ ఉన్నా సరే అబ్రాడ్ స్టడీస్ గురించి కానీ జర్మనీ గురించి కానీ వాట్ ఎవర్ కామెంట్ అయితే చేయండి. ఐ విల్ డెఫినెట్లీ రిప్లై టు దట్ కామెంట్. అండ్ మరిన్ని యూరోప్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.